జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి మొదలైన దగ్గర నుంచి కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా కుడి ఎడమ అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు, దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి. కానీ ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము. ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళని, ఆస్తులు లాభం రాని వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి. నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక అన్ని సంవత్సరాల పైన కూడా ఈ యొక్క 2020 సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో మనకి ఇప్పుడు నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి. ఈ 2020 సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు, కేతువు, శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది. అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది. దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అయితే కనుక ఈ మాసంలోనే కాదు, గత 6 మాసాలుగా మనం గమనించుకున్నట్టయితే కనుక కన్యారాశి వారికి అద్భుతంగానే ఉంటుంది. మాసానికి కూడా మంచి మంచి ఆదాయ వనరులు సృష్టించబడుతున్నాయి. కాబట్టి వీరు జాబు కన్నా కూడా సలహాదారులుగా ఎక్కువ ప్రయత్నం చేయండి. అద్భుతమైన ప్రయత్నాలు వస్తాయి, ఫలితాలు వస్తాయి మీకు. ఈ నవంబర్ మాసంలో కూడా ఇంకా మీరు చవి చూసేటువంటివి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గ్రహరీత్యా గ్రహాలన్నీ కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి. 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, 10వ స్థానంలో ఉన్నటువంటి 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు ఒకటి, 12వ స్థానంలో కేతువు కావచ్చు, 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, 6వ స్థానంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా మీకు సానుకూలంగా ఉంటున్నాయి. అందులో రవి భగవానుడు ఉన్నాడు. కాబట్టి ఈ నవంబర్ మాసం 15వ తారీఖు లోపు కనుక మీకు ఎక్కడైనా ఆస్తి తగాదలున్నా, అంతస్తు తగాదలున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్నా కూడా, అన్నదమ్ముల మధ్య విభేదాలున్నా, అక్కా చెల్లెల మధ్య విభేదాలున్నా, ఉమ్మడి కుటుంబం విడిపోయి ఉండి దాన్ని మళ్ళీ కలపాలనుకున్నా కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే ఎక్కడైనా శుభకార్యాల్లో పాల్గొని ఆ శుభకార్యాల్లోనే మీకు కూడా పెళ్లి కాకపోతే ఇప్పటివరకు కన్యారాశిలో పుట్టినటువంటి వారికి ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక వారికి 36, 37 సంవత్సరాల లోపు ఉన్న వారు ఎవరైనా ఉన్నారా కన్యారాశి వారు, వారికి రవి మహర్దశ కానీ, శుక్రుని మహర్దశ కానీ, లేదా శుక్రుని అంతర్దశ కానీ, బుధ అంతర్దశ కానీ నడిచేవారు ఎవరైనా ఉన్నారా వారికి ఖచ్చితంగా ఈ నవంబర్ మాసం 2020 సంవత్సరం రాసి పెట్టుకోండి. పెళ్ళి అయ్యేటువంటి ఆలోచన, పెళ్ళి అయ్యేటువంటి యోచన కూడా వారికి లభిస్తుంది. అది ఎలాగంటే అనుకోకుండా అనూహ్యంగా ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, మన అమ్మాయిని ఇచ్చేద్దాం, మన అబ్బాయిని ఇచ్చేద్దాం అని అక్కడికక్కడే మొదలయ్యేసి అదే 2వ రోజు 3వ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా ఇలా ఉంది. కన్యారాశి వారికి మరొకటి అదృష్టం ఉంది. అది ఏమిటంటే కనుక ఎప్పటి నుంచో ఉన్నటువంటి లవ్ అనగా పెళ్లి అయిన వారిని ప్రేమించడం కాదు, పెళ్లి కాని వారు ఇద్దరు ఉంటే కనుక వారు ఇరువైపుల నుంచి ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకొని ఉంటే కనుక వారికి కూడా కుటుంబ సమేతంగా ఒప్పిస్తే కనుక విరు వర్గాల వారికి ఒప్పిస్తే కనుక ఈ నవంబర్ మాసంలో పెళ్లి అయ్యేటువంటి యోచన, లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి వారికి ఇప్పటివరకు కూడా లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ లేదు. కానీ ఈ మాసంలో లవ్ మ్యారేజ్ కూడా ఉంటాయి. అది కూడా ఎదుటి వ్యక్తుల్లో తులారాశి వారు కానీ, అలానే ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి మకర రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, లేదా మేషరాశి వారు కానీ అయ్యి ఉంటే కనుక, వారికి మీనరాశి వారు కనుక అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ ప్రికాషన్స్ కూడా అన్నీ కలిసి ఉంటేనే మీకు లవ్ సక్సెస్ అయింది. గురువుగారు చెప్పారు కదని ఇప్పటికిప్పుడు తాలిబొట్టు మెల్ల పెట్టుకోనో, తాలిబొట్టు జోలో పెట్టుకోనో బయటికి వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని పటాయించేసి పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం అది ద్రోహం. అట్లా కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి లవ్లు అయితే సక్సెస్ అవుతాయి. కాబట్టి ఆ మేర ఒప్పించేటువంటి ప్రయత్నం చేయండి. అబద్ధాలు ఆడితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది. మరొకటి, ఈ యొక్క కార్తీక మాసం కూడా మనకి కొనసాగుతుంది నవంబర్ మాసంలో. కాబట్టి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం కూడా కన్యారాశి వారి సొంతం, వారికి కలిసి వస్తుంది. కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. మరొకటి, జాతకంలో లేనట్టుగా, జాతకం ఉన్నట్టుగా జరగట్లేదు అనుకున్నటువంటి ఎవరైనా ఉన్నారా వారికి ఖచ్చితంగా జాతకానికి సంబంధించింది కాదు. కాబట్టి ఈ కన్యారాశి వారికి దానితో పాటు ఏదైనా సరే భాగలముఖి, భానుమతి విక్షలేవని జరిగితే కనుక వాటికి పరిహార మార్గంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుని సంప్రదిస్తే కనుక మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. దానితో పాటు ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకున్న పని అయితే కనుక మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించి ఈ కార్తీక మాసం కూడా, ఈ నవంబర్ మాసం కన్యారాశి వారి సొంతం అని చెప్పొచ్చు. విదేశానికి అయితే వెళ్ళకండి, గండాల ప్రయాణాల్లో ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయకండి. ఈ 2 మాత్రం తీసుకోవాలి. దాంతోపాటు
మోకాళ్ళ నొప్పులు, బ్లడ్‌కి సంబంధించిన వ్యాధులు, అలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోండి. మీరు స్నానం చేసే నీటిలో కళ్ళు ఉప్పు అని ఉంటుంది. మనకి ప్రాంతీయ భాషలో దొడ్డుప్పు అంటారు. అలాంటి ఉప్పును ఒక 2 కళ్ళు వేసుకొని స్నానం చేయండి. లేదా రాక్ సాల్ట్ అని ఉంటది. ఒక టీ స్పూన్ స్నానం నీటిలో వేసుకొని స్నానం చేయండి. మా ఇంట్లో గ్రేజర్ ఉంది కదా! దాంతో స్నానం చేయాలంటే ఎట్లా వేయాలనుకుంటే గనక ఒక మగ్గు తీసుకొని దాంట్లో ఉప్పేసుకొని ముందు పోసుకొని తర్వాత గ్రీజర్‌లో పోసుకోండి. ఓకేనా? ఈ రకం చేసుకొని పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులయ్యేదానికి అవకాశం, అదృష్టం అన్నీ కలిసొస్తాయి కాబట్టి చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వండి. మనకి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అందులోనూ ఈ నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ, ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరం అని కాదు, కార్తీక మాసం ఉన్నంత వరకి అని కాదు. అలా కాకుండైనా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా దీపారాజన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వారి వారి విధానంగా ఫాస్టింగ్ ఉండాలా, ఒక పొద్దు ఉండాలా, తలస్నానం చేయాలా అనేది ఇదేం లేకుండా ఈ రాశివారు పర్టిక్యులర్‌గా దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఎలా చేయాలంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలున్నాయి. దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది. ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. మరొకటి ఏంటంటే గనక నిమ్మ దీపారాజన అని ఉంటుంది. ఈ నిమ్మ దీపారాజన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో గనక సాయం సంధ్య వేళలో అంటే 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల లోపు గనక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం, శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాజన ఒకటి చాలా అద్భుతమైనది. ఇక జీవితంలో ఎదగాలి, లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలానే పొలిటీషియన్స్‌గా ముందుకెళ్ళాలని ఈ రాశివారు ఎవరైనా అనుకుంటే గనక, పార్ట్నర్‌షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక పిండి దీపారాధన చేయండి. ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది. పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే గనక గోధుమ పిండి గానీ, లేదే బియ్యపు పిండి గానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరుచుకోవాలి. ఈ ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక చివరగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి, ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ రాశివారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశివారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏందంటే గనక ఏదైనా సరే ఇష్ట ఆలయానికెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి, వాస్తు ప్రభావిత రావకాలు కూడా అన్నీ పోయేదానికి, ఈ నెగటివిటీ అంతా పోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాజన ఏదైతే ఉందో ఈ దీపారాజన కాకుండా ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతిరోజు మీరు చేసుకునేటువంటి పరిహారంగా రెమెడీ ఏంటంటే గనక అది పరిహారం అనుకోండి, రెమెడీ అనుకోండి. ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్‌కి సుసంపన్నంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే గనక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి. ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక 2 తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక 2 భుజించాలి. అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక 2 భుజించి పనుకున్నట్టయితే గనక అన్ని రకాల మనలో ఉన్నటువంటి కామ క్రోధాలే కాకుండా మనలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ నెగటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి.